నువ్వు లెక్కించు, అలాగ నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని చెప్పని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ దేవుడి మాటను అబ్రహాము నమ్మాడు. నమ్మాడు గనుక దేవుడు అది అతని నీతిగా ఎంచబడి. నమ్మాలి. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మితేనే దీవెన. నువ్వు అశ్రద్ధకుంటే ఎక్కడి నుంచి వస్తుంది దీవెన? నేను నమ్మాను దేవుడిని, నన్ను దేవుడు దీవించాడు అన్న చేతులు ఎత్తండి. దేవుడు దీవించలేని ప్రతి ఒక్కరి దీవెన వెళ్ళిపోద్ది, ఎప్పుడోకప్పుడు ఊడిపోద్ది. నువ్వు సంపాదించుకున్న దీవెన వేరు, దేవుడు సంపాదించిన దీవెన వేరు. నువ్వు సంపాదించుకున్న దీవెన వేరు, దేవుడు సంపాదించిన దీవెన వేరు, దేవుడిచ్చింది వేరు. నీతిగా ఎంచబడింది వాక్యంలో యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము